హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి లూపిన్ లిమిటెడ్. సెకండ్ కంపెనీ వచ్చేసి ఇంక్యూర్ ఫార్మా, థర్డ్ కంపెనీ ఓర్స్కా ఫార్మాసిటికల్. ఈ మూడు కంపెనీలలో మన వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, డేట్ ఎప్పుడు, ఇంటర్వ్యూ డేటు, డిజిగ్నేషన్ ఏమి ఇస్తారు అనేది క్లియర్గా చూద్దాం. ఇలాంటి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇంకా మరికొన్ని కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించిన వీడియోస్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. జాబులు కోసం వెతికి చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. లూపిన్ లిమిటెడ్లో జూన్ 1న సండే రోజున మార్నింగ్ 8:30 AM టు సాయంత్రం 6 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ ప్రైడ్ 5, యూనివర్సిటీ రోడ్, నార్వీర్, తాంజవి వాడి, శివాజీ నగర్, పూణే, మహారాష్ట్ర. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నోట్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిలివెంట్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, ఐడి ప్రూఫ్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇటువంటి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళని ఎలో చేయడం జరుగుతుంది. ఆల్ పొజిషన్ అంటే ఈ కంపెనీలో పోస్టులు అనేవి మనకి పూణేలో, గోటవాడేలో ఇవ్వటం అనేది జరుగుతుంది. పొజిషన్లు వచ్చి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్లు ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిలివెంట్ మనకి బయో ఫార్మాస్యూటికల్స్లో. క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫార్మ్, బీటెక్, ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎంఫార్మా ఇవి కలిగి ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చి 40 పోస్టులు ఉన్నాయి ఈ కంపెనీలో. క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకి స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలని చూద్దాం. హెచ్పిఎల్సి, ఎలక్ట్రోఫోరేసిస్, మైక్రోబయాలజీ, డాక్యుమెంట్ రివ్యూ, ఐపీక్యూఏ, క్వాలిటీ సిస్టమ్, జిఎంపి కంప్లైంట్స్, క్యూఏ, గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగటం అనేది జరుగుతుంది. వాటి మీద మనం చెప్పిన సమాధానం బట్టి వాళ్ళు సాటిస్ఫై మనకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత బయోసిమిలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అని ఉంటాయి. వీటి గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, జిరాక్స్ కాపీ, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ కంపెనీ అపాయింట్మెంట్ లెటరు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, 3 months పే స్లిప్లు, 3 months మ్యాక్సిమం ఇటువంటి తీసుకెళ్ళితే ఈ చెక్ చేసి మనకి ఇంటర్వ్యూ అనేది అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లూపిన్ లిమిటెడ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూస్తాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇంక్యూర్ ఫార్మాలో మే 31వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషను ఇక్కడ మీకు క్లారిటీగా లేదని చెప్తున్నారు చాలామందికి. ఇంటర్వ్యూ లొకేషన్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, న్యూ సర్వే నెంబర్ 485, విలేజ్ కాడు, తాలూకు, లఖ్తర్ డిస్ట్రిక్ట్, సురేంద్రనగర్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ atish.patel@mcure.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ ఈ జాబ్కి సంబంధించిన, ఈ కంపెనీలో జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి ఈ కంపెనీలో ప్రొడక్షన్, ఇంజనీరింగ్, ఐటీ, క్వాలిటీ అష్యూరెన్స్, వేర్హౌస్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్ మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అని ఉండాలి. ప్రొడక్షన్ ఓఎస్డీలో ఐటీ అండ్ డిప్లొమాలో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్ ఆపరేటర్,
టెక్నీషియన్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐపీక్యూఏలో బీ ఫార్మా ఎం ఫార్మా చేసి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. లైన్ క్లియరెన్స్లు, తర్వాత శాంప్లింగ్స్, ఇన్ ప్రాసెస్ చెక్స్, మానిటరింగ్ ఆఫ్ షాప్ ఫ్లోర్ క్లియరెన్స్, కంప్లైంట్స్, క్యూఎంఎస్ డాక్యుమెంట్స్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. వీటి మీద వ్యాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ గురించి, వీటి మీద బిఎంఆర్ బీపీఆర్ల గురించి, ఎస్ఓపీల గురించి, మాస్టర్ ఎస్ఓపీల గురించి క్లియర్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లో ఓఎస్డీగా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఐటీ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ, బీసీఏ చేసి ఉండాలి. గుడ్ ఎక్స్పోజ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ డాక్యుమెంటేషన్ గురించి క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేరోస్ డిపార్ట్మెంట్ క్యూఎంఎస్లో ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఫార్మా, బీఎస్సీ కలిగి ఉండాలి. దీంట్లో నాలెడ్జ్ వచ్చేసి యాప్, ఈఆర్పి నాలెడ్జ్ అనేది కలిసి ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ జిఎంపి, జీడిపి, రెగ్యులాటరీ కంప్లైంట్స్ గురించి, ఫార్మాస్యూటికల్ వేరియస్ గురించి వీటి మీద మనకి స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్లొమా, ఐటీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎలక్ట్రీషియన్ అండ్ బ్రేక్ డౌన్ గురించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో డిప్లొమా, ఐటీఏగా మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆపరేటర్ టెక్నీషియన్గా తీసుకుంటారు. సెకండరీ అండ్ ప్రైమరీ ప్యాకింగ్లో మనకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. జిరాక్స్ కాపీస్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ప్రీవియస్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months పే స్లిప్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి తీసుకొని మనని చెక్ చేసి మనకి ఇంటర్వ్యూని పిలవడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీ మొత్తం లొకేషన్ వచ్చేసి ప్లాంట్ సురేంద్ర నగర్ ఓఎస్డి ప్లాంట్లో మనని తీసుకోవడం అనేది జరుగుతుంది ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఓర్స్కా ఫార్మాస్యూటికల్స్. ఈ ఓర్స్కా ఫార్మాస్యూటికల్స్ మే 31వ తారీఖు నాడు సాటర్డే రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ డీటెయిల్స్ వచ్చి ఓర్స్కా ఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 21 ఫస్ట్ ఫ్లోర్, బ్లాక్ బి బ్లాక్, వెస్ట్ గేట్ నియర్ వైఎంసీఏ ఎస్జీ హైవే. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్కి మెయిల్ ఐడి ఇచ్చారు. hrm.opmf/amd@orskapharma.in ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఈ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ ఇన్ఛార్జ్గా తీసుకుంటారు. సీనియర్ ప్రాసెస్ ఇన్ఛార్జ్గా డిజిగ్నేషన్ అనేది తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫార్మా, ఎంఎస్సీ, ఎంఫార్మా చేసి ఉండాలి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో డిజిగ్నేషన్ ప్రాసెస్ ఇన్ఛార్జ్, సీనియర్ ప్రాసెస్ ఇన్ఛార్జ్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ డి ఫార్మా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా కలిగి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకెళ్ళాలి. లెటర్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలి. ఇంక్రిమెంట్ లెటర్లు ఉంటే ఇంక్రిమెంట్ లెటర్లు ఇటువంటి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు యూజ్ చేసి మన ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఓర్స్కా ఫార్మా వాళ్ళు కన్సల్టెన్సీస్ కానీ, ఏజెంట్లు కానీ, మరి అప్లికేషన్ ఫీజులు కానీ, ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఏమీ వీళ్ళు వసూలు చేయట్లేదు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ అనేది పే చేయొచ్చు అని వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ని ఏది నమ్మొద్దని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవ్వటం అనేది నోట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఓర్స్కా ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి లూపిన్ లిమిటెడ్, ఎంక్యూర్ ఫార్మా, ఓర్స్కా ఫార్మాస్యూటికల్స్ ఈ 3 కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.